సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను అశోక్. ఏపీ రాజకీయాలకు సంబంధించి పోలింగ్ ముగిసిన తర్వాత ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే దానిపైన చాలా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇటు కూటమికి సంబంధించి 3 పార్టీలు కలిసినటువంటి నేపథ్యంలో తిరిగి వీళ్ళు అధికారం చేపట్టబోతారు అని చెప్పేసి ఒక నమ్మకం ఏర్పడింది. అయితే జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా గతంలో కంటే 151 స్థానాల కంటే భిన్నంగా ఈసారి రిజల్ట్ రాబోతుందంటూ కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. సో ఈ ధీమా పైన ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ముఖ్యంగా ఏపీ, తెలంగాణ అలాగే దేశ రాజకీయాలకు సంబంధించి ఆత్మసాక్షి సర్వే చాలా క్రెడిబుల్ ఉన్న సర్వే. ఇటు తెలంగాణ రాజకీయాల్లో కూడా చాలా క్రెడిబుల్ రిపోర్ట్ ఇచ్చినటువంటి సర్వే. గతంలో 2009, 2014, 2019 ఇలాంటి సర్వే సంస్థల్లో చాలా క్రెడిబుల్గా రిపోర్ట్ ఇచ్చినటువంటి సర్వే ఆత్మసాక్షి సర్వే తన ఎగ్జిట్ పోల్స్ని వెలువరించింది. ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఏపీ రాజకీయాల్లో ఏ పార్టీ విజయం సాధించబోతుంది అనేది ఒక సున్నితంగా ప్రీ పోల్ల తర్వాత అలాగే పోస్ట్ పోల్ అంటే ఓట్లు వేసిన తర్వాత కూడా వాళ్ళు ఒక సర్వే నిర్వహించారు ఏపీ రాజకీయాల్లో. ఇటు 175 అసెంబ్లీ అలాగే 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి. అయితే ఆత్మసాక్షి సర్వే ఎవరు ఊహించని విధంగా ఒక సంచలన రిపోర్ట్ని ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏంటో కూడా మనం చూద్దాము. ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఆత్మసాక్షి సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒకసారి చూసుకుంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49.5% పోలింగ్ నమోదైందని, ఓట్ల శాతం నమోదైందని చెప్తుంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 47.20% ఓటింగ్ శాతం నమోదైందని చెప్పేసి చెప్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి 2.2, అదర్స్కి 1%. అంటే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి 50కి పైగా శాతం ఓట్ బ్యాంక్ నమోదు చేసుకున్నారో 2019 ఎన్నికల్లో తిరిగి అదే రిటైన్ చేసుకున్నారు. 100% కాన్ఫిడెంట్తో ఏదైతే పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది టీడీపీ, జనసేన కలవటం వల్ల ఏపీ రాజకీయాల్లో ఒక మార్పు చెందుతుంది, మార్పు వస్తుందని చెప్పేసి ఎవరైతే భావించారో వాళ్ళందరికీ భిన్నంగా ఆత్మసాక్షి సర్వే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజార్టీ అంటే హాఫ్ ఆఫ్ ద మెజార్టీ 49% ఇచ్చేసింది. 49%తో విజయం సాధించబోతున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇక మరోవైపు సీట్ల ప్రకారం చూసుకుంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 98 నుంచి 116 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉందని చెప్తుంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 59 నుంచి 77%. అంటే ఎక్కడా కూడా వీళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ని యాడ్ అయ్యే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. సో క్లియర్ కట్గా ఏపీ రాజకీయాల్లో 2024 అంటే 2024లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి రెండవసారి ఏపీకి సంబంధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అది కూడా విశాఖలో. ఇది కన్ఫామ్గా జరగబోతుందంటూ కూడా ఆత్మసాక్షి సర్వే తన ఎగ్జిట్ పోల్స్లో చెప్పింది. సో ఆత్మసాక్షి సర్వే చెప్పినట్టు 98 నుంచి 116 స్థానాల్లో ఎక్కడెక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజల్ట్ రాబోతుంది. కూటమికి 59 నుంచి 77 స్థానాలు రావచ్చు అని చెప్తుంది. 59 నుంచి 77 స్థానాలు ఎక్కడ రాబోతుంది, ఏ నియోజకవర్గాల్లో రాబోతుంది, అసలు వాళ్ళకి అంత స్థానాలు పెరగడానికి కారణం ఏంటి, వైసీపీకి 116 స్థానాలకి పడిపోవడానికి కారణం ఏంటి అనేది కూడా ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాము. జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా నుంచి స్టార్ట్ చేద్దాము. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6 నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది. టీడీపీకి 4 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతున్నట్టు కూడా ఆత్మసాక్షి తన ఎగ్జిట్ పోల్లో చెప్పింది. ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 స్థానాల్లో వైసీపీ విజయం సాధించబోతుంది, 1 స్థానంలో టీడీపీ విజయం సాధించబోతుంది, 2 స్థానాల్లో మాత్రమే టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఇక విశాఖపట్నంకి సంబంధించి మొత్తం ఉమ్మడి విశాఖపట్నంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 6 స్థానాల్లో వైసీపీ విజయం సాధించబోతుంది, టీడీపీ 3 స్థానంలో, జనసేన పార్టీ 2 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక టఫ్ ఫైట్ 4 నియోజకవర్గాల్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక ఈస్ట్ గోదావరికి సంబంధించి ఈస్ట్ గోదావరిలో మొత్తము 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుంది. టీడీపీ 5 నియోజకవర్గాలు అలాగే జనసేన పార్టీ 2 నియోజకవర్గాల్లో 3 స్థానాల్లో టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఇక వెస్ట్ గోదావరికి సంబంధించి 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 4 నియోజకవర్గాల్లో టీడీపీ గెలవబోతుంది, జనసేన 2 స్థానాల్లో గెలవబోతుంది. ఇక 3 స్థానాల్లో టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ చూద్దాము గోదావరి జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నంలో చూసుకుంటే 6, ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే 9, అలాగే వెస్ట్ గోదావరిలో చూసుకుంటే 6. అంటే జనసేన పార్టీ కలవడం వల్ల టీడీపీ పార్టీకి ఎక్కడ అడ్వాంటేజ్ జరగలేదు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ జరగలేదు. ఎందుకంటే ఇవన్నీ 3 జిల్లాలు కాపు ప్రాబల్యం, కాపు ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలు, జిల్లాలు. సో ఈ 3 జిల్లాల్లో కూడా
టీడీపీకి ఎక్కువ సీట్లు రాలేదంటే అక్కడ జనసేన ఫ్యాక్టర్ ఎక్కడా పనిచేయలేదు, జనసేన ఓట్ బ్యాంకు టీడీపీకి టర్న్ అవ్వలేదు అనేది మాత్రం మనం 100% క్లియర్ కట్గా చెప్పొచ్చు యాజ్ పర్ ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం. సో ఇక్కడ చూసుకుంటే ఈ 3 జిల్లాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది. ఇక టీడీపీ జనసేన కూటమికి చాలా తక్కువ స్థానాల్లో రిటైన్ చేసుకునే పరిస్థితి. అంటే గతంలో ఏవైతే 23 స్థానాలు కోల్పోయాయో జనసేన యాడ్ అవడం వల్ల 1-2 స్థానాలు పెరిగాయి. గతంలో పోల్చుకుంటే కొన్ని స్థానాలు ఇంప్రూవ్మెంట్ అయినా కూడా ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ గవర్నమెంట్ ఫార్మేషన్ జరగట్లేదు అనేది మాత్రము 100% క్లియర్ కట్గా చెప్పొచ్చు. ఇక అనూహ్యంగా జనసేన పార్టీకి సంబంధించి విశాఖపట్నంలో 2, ఈస్ట్ గోదావరిలో 2, వెస్ట్ గోదావరిలో 2, అంటే వాళ్ళు 21 స్థానాల్లో పోటీ చేస్తే ఈ 3 జిల్లాల్లోనే కొంత ప్రాధాన్యత కనబరిచినట్టు మనకు అర్థమవుతుంది. సో ఈ 3 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో 2 స్థానాల చొప్పున జనసేన పార్టీ విజయం సాధించేందుకు అవకాశం మనకి కనిపిస్తుంది. ఇక ఒకసారి కృష్ణా జిల్లాకు వద్దాము. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తము 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఈ 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 స్థానాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. టీడీపీకి సంబంధించి 3 స్థానాల్లో విజయం సాధించబోతుంది. జనసేన 1 స్థానంలో విజయం సాధించబోతుంది. ఇక బీజేపీ 1 స్థానంలో గెలవబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ విజయవాడ వెస్ట్ సంబంధించి ఇక్కడ సుజనా చౌదరి పోటీ చేశారు. సో సుజనా చౌదరి గెలిచేందుకు కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆత్మసాక్షి సర్వే చెప్తుంది. ఇక టఫ్ ఫైట్ వచ్చేసి 4 నియోజకవర్గాల్లో ఉండబోతున్నట్టు మనకి ఆత్మసాక్షి సర్వే చెప్తుంది. అంటే కృష్ణా జిల్లాకు చూసుకుంటే 7 వైసీపీ, 3 టీడీపీ, 1 జనసేన, 1 బీజేపీ, 4 టఫ్ ఫైట్. అంటే కృష్ణా జిల్లాలో అన్ని పార్టీలు ఒక పాగా వేశాయి, ఒక్కొక్కటి డివైడ్ చేసుకుంటూ వెళ్ళాయి. సో ఓవరాల్గా చూసుకుంటే సగం, అంటే ఈ 6 జిల్లాలు చూసుకున్నా కూడా ఇక్కడే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజార్టీ వచ్చినట్టు మనకి అర్థమవుతుంది. ఇక మరోవైపు గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతము, ఈ రాజధాని ప్రాంతం బేసిక్గా అమరావతిని ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారో అప్పటి నుంచి ఒక ఉధృతంగా ఆయన మీద నెగిటివ్ క్యాంపెయిన్ జరిగింది. రైతులందరూ ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు, వ్యతిరేకంగా ఓట్లు వేశారు, వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అక్కడ టీడీపీని గెలిపిస్తాము, కూటమిని గెలిపిస్తామని చెప్పేసి చాలా ప్రభావితంగా చేసినటువంటి గుంటూరు జిల్లాలో కూడా ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించబోతున్నట్టు క్లియర్ కట్గా ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ చెప్తుంది. ఇక కూటమికి సంబంధించి 5 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. 1 నియోజకవర్గంలో మాత్రమే టఫ్ ఫైట్ ఉండేందుకు అవకాశం ఉందని చెప్పేసి అర్థమవుతుంది. అంటే చంద్రబాబు చేసినటువంటి మోసాలు, రాజధాని పేరుతో అక్కడ జరిగినటువంటి ఆక్రమణ, రాజధాని పేరుతో అక్కడ జరిగినటువంటి భూ కుంభకోణం, ఇవన్నీ నిజంగా ప్రజలకు తెలిసాయి కాబట్టి ఇక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుంటూరులో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవ్వబోతున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో ఈ ఫ్యాక్టర్ ప్రకారం చూసుకుంటే చంద్రబాబు చేసినటువంటి ఆ రాజధాని మాయ ఏదైతే ఉందో దాన్ని ప్రజలు తిప్పికొట్టారు. అదంతా అభూత కల్పన, అదంతా తప్పు అనేది మాత్రము ప్రజలు యాక్సెప్ట్ చేశారనేది మనకి ఈ రిజల్ట్తో మనకు అర్థమవుతుంది, ముఖ్యంగా గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతానికి సంబంధించి. ఇక మరోవైపు ప్రకాశం జిల్లాకు వద్దాము. ప్రకాశం జిల్లాలో మొత్తము 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో విజయం సాధిస్తే 5 స్థానాల్లో టీడీపీ విజయం సాధించబోతుంది. ఇక 1 స్థానంలో టఫ్ ఫైట్ ఉండబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే ప్రకాశం జిల్లా కూడా వెనుకబడినటువంటి నియోజకవర్గము. అక్కడ వెలుగొండ ప్రాజెక్ట్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెప్పారు ఈసారి అధికారంలోకి వస్తే ఆ ప్రాంతానికి నీళ్ళు ఇస్తానని చెప్పేసి గట్టిగా చెప్పారు. సో దానివల్ల కొంత ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ టీడీపీ కూడా కొంత రిటైన్ అయింది, 5 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నెల్లూరులో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉంటే టీడీపీకి 4 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉంది. 1 స్థానంలో మాత్రమే టఫ్ ఫైట్ ఉండేందుకు అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నా కూడా నెల్లూరులో మళ్ళీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేసింది. సో ఈసారి 4 స్థానాల్లో టీడీపీ తన ప్రతిభను కనబరిచింది. అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్యాక్టర్ కొంత పనిచేసింది కాబట్టి ఆ జిల్లాలో ఆయనకు ఉన్నటువంటి బలగం కానివ్వండి, కొంత డబ్బు ప్రాబల్యం కానివ్వండి, వ్యతిరేకత ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేల పైన ఉన్నటువంటి వ్యతిరేకత కానివ్వండి, ఇవన్నీ కొంత టీడీపీకి అడ్వాంటేజ్గా మారాయి. సో దీని ప్రాతిపదికన చూసుకుంటే ఇక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5, టీడీపీకి 4, 1 టఫ్ ఫైట్గా మనకు కనిపిస్తుంది. ఇక కడప, కంచుకోట, జగన్మోహన్ రెడ్డి ఇలాకా కడప జిల్లాలో మొత్తం ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 స్థానాల్లో క్లియర్ కట్గా ఎటువంటి డౌట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గాలికి తుక్కు చేసేసింది కూటమిని, ఇటు టీడీపీని అనేది మాత్రం 100% చెప్పొచ్చు. అంటే 9 నియోజకవర్గాల్లో ఎవరు ఊహించిన విధంగా గతంలో క్లీన్ స్వీప్ చేశారు. సో ఇప్పుడు అదే మాదిరిగా 9 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేయబోతున్నారు. 1 నియోజకవర్గంలో మాత్రమే టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు. అది కూడా ప్రొద్దుటూరు, రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి సంబంధించి అక్కడ బేసిక్గా ఆయన మీద కొంత వ్యతిరేకత ఉంది. సో ఆ వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా
అది కడప జిల్లా వైఎస్ ఫ్యామిలీ కంచుకోట. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన ఆల్రెడీ మాట ఇచ్చారు, ఈసారి ఖచ్చితంగా అభివృద్ధి నేను చేసి చూపిస్తానని చెప్పేసి. సో అక్కడ కూడా ఇటు వైసీపీకి ఎక్కువ అవకాశం ఉండేట్టుగా మనకు కనపడుతుంది. ఇక మరోవైపు రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి జిల్లా కర్నూలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది. 2 నియోజకవర్గాల్లో ఇటు టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతుంది. కేవలం 1 నియోజకవర్గంలో మాత్రమే టఫ్ ఫైట్ ఉండేందుకు అవకాశం కనిపిస్తుంది. ఇక అనంతపురానికి సంబంధించి మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ విజయం సాధించబోతుంది. 3 నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం సాధించబోతుంది. ఇంకా కేవలం 2 స్థానాల్లో మాత్రమే టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఇక చిత్తూరుకు సంబంధించి మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 14 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 3 నియోజకవర్గాల్లో ఇక్కడ కూటమి అంటే టీడీపీ గెలవబోతుంది. మిగతా 2 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంది. అంటే సో ఒక్కసారి రాయలసీమ ఫ్యాక్టర్స్ చూస్తుంటే ఉన్నటువంటి 52 నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఊహించిన విధంగా గతంలో ఏదైతే ల్యాండ్ స్లైడ్ వచ్చిందో అలాంటి మెజార్టీనే మళ్ళీ తిరిగి పొందబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఉన్నటువంటి టఫ్ ఫైట్ నియోజకవర్గాల్లో కూడా మళ్ళీ వైసీపీకే కొంత ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగేందుకు అవకాశం ఉన్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈ జిల్లాల వారీగా ఉన్నటువంటి రిజల్ట్స్ చూసుకుంటే. సో ఒక్కసారి ఈ టఫ్ ఫైట్ అంటే కీన్ కంటెస్ట్ ఉన్నటువంటి నియోజకవర్గాలను పక్కన పెడితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 98 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుంది. అలాగే టీడీపీ మొత్తం 42 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుంది. జనసేన పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించబోతుంది. ఇక బీజేపీ 1 స్థానంలో విజయం సాధించేందుకు అవకాశం ఉంది. సో మొత్తం 98 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డికి రావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 88. ఆ మ్యాజిక్ ఫిగర్తో పాటు ఇంకొక అడిషనల్గా ఒక 10 అసెంబ్లీ స్థానాలను జేబులో పెట్టుకొని ఆయన మళ్ళీ ఈసారి విజయపరంగా దండయాత్ర మొదలుపెట్టారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక 27 కంటెస్ట్ ఉన్నటువంటి ఈ టఫ్ ఫైట్ నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 నుంచి 18 నియోజకవర్గాలు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈజీగా 120 మార్క్ని జగన్మోహన్ రెడ్డి దాటబోతున్నారని చెప్పేసి మనకి 100% అర్థమవుతున్నటువంటి రిజల్ట్ ఇది. ఇక పార్లమెంట్ స్థానాలుగా ఒకసారి చూసుకుందాం. పార్లమెంట్ స్థానాల్లో ఎవరు గెలిచేందుకు అవకాశం ఉంది? మొత్తం గతంలో 2019 ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక సంచలనాత్మక తీర్పు తీసుకున్నారు ప్రజల దగ్గర నుంచి. 2019 ఎన్నికలు ఎవరు ఊహించలేదు జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో పార్లమెంట్లో రిజల్ట్ వస్తుందని చెప్పేసి. సో ఈసారి అదే రిటైన్ చేస్తారా? పార్లమెంట్ స్థానాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేంజ్ ఇస్తారని చెప్పేసి ఆత్మసాక్షి సర్వే ఇచ్చినటువంటి ఒక ఎగ్జిట్ పోల్ని మనం ఒకసారి చెక్ చేద్దాము. ఆత్మసాక్షి సర్వే ఇచ్చినటువంటి మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి చూసుకుంటే ఈ 25 పార్లమెంటు స్థానాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 16 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉంది. టీడీపీకి 6, అలాగే జనసేనకి 1, బీజేపీకి 1, ఒక్కచోట టఫ్ ఫైట్ ఉంటుందని మనకు అర్థమవుతుంది. సో ఈ చూసుకుంటే గతంలో కొంత భిన్నంగా ఇక్కడ చేంజ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. సో టీడీపీ జనసేన ఏడవటం వల్ల, అలాగే గోదావరి జిల్లాల్లో కొంత ప్రభావితం జరగటం వల్ల, ఉత్తరాంధ్ర జిల్లాలో కొంత ప్రభావితం జరగటం వల్ల కొంత ఓట్ బ్యాంక్ చేంజ్ అయింది. సో గతంలో మాదిరి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి కొంచెం డౌన్ అయ్యారు. గతంలో ఏవైతే వచ్చినటువంటి 22 ఉన్నాయో ఆ 22 కంటే ఈసారి ఒక 5-6 స్థానాలు తగ్గించుకొని 16 స్థానాలకి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్ఫైన్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ 16 నుంచి 17 స్థానాల్లో వైసీపీ, 8 నుంచి 9 స్థానాల్లో కూటమి, అదర్స్ 0. సో ఒక్కసారి చూద్దాము నియోజకవర్గాల వారీగా పార్లమెంట్ స్థానాల్లో ఎవరెవరు విజయం సాధించబోతున్నారు అనేది ఒకసారి చెక్ చేస్తే శ్రీకాకుళంలో టీడీపీ విజయం సాధించబోతుంది. రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారు, ఆయన తిరిగి అక్కడి నుంచి ఆయన గెలవబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. విజయనగరంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. ఇక విశాఖపట్నానికి సంబంధించి బాలకృష్ణ చెల్లనుడు భరత్ ఈసారి విజయం సాధించబోతున్నట్టు విశాఖపట్నం ఎంపీగా మనకు అర్థమవుతుంది. అనకాపల్లి టఫ్ ఫైట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థిగా. సో ఇక్కడ కొంత టఫ్ కాంపిటీషన్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ గెలుస్తారా గెలవరా అనేది కూడా ఒక మీమాంసలో ఉన్నటువంటి మనకు పరిస్థితి కనపడుతుంది. ఇక అరకు నుంచి వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. కాకినాడ నుంచి వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. రాజమండ్రి నుంచి కూడా ఇక్కడ వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. ఇక్కడ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఒక గట్టి షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది. పురంధేశ్వరి ఈసారి ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు రాజమండ్రి నుంచి అనేది కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక అమలాపురం నుంచి కూడా టీడీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నట్టు తెలిసింది. నర్సాపురం నుంచి బీజేపీ అంటే ఏదైతే గతంలో రఘురామకృష్ణరాజు పోటీ చేయాలనుకున్నటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఇక్కడ బీజేపీ కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చింది. ఎప్పటి నుంచో సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తికి అవకాశం ఇచ్చింది. సో ఇక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నట్టు మనకు అర్థమవుతుంది.
ఏలూరుకు సంబంధించి వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. అలాగే విజయవాడకు సంబంధించి వైసీపీ అభ్యర్థి కేసినేని నాని విజయం సాధించబోతున్నట్టు మనకి ఆత్మసాక్షి సర్వే చెప్తుంది. అలాగే విజయవాడకు సంబంధించి అక్కడ కేసినేని చిన్ని టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయనకి ఒక షాక్ తగలబోతుంది. కేసినేని నాని 100% ఇక్కడ భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక మచిలీపట్నంకి సంబంధించి జనసేన అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన జనసేనలోకి వెళ్ళారు. జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. సో ఈసారి జనసేన ఎంపీ అభ్యర్థిగా మచిలీపట్నంలో ఈసారి జనసేన జెండా ఎగరబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. గుంటూరుకు సంబంధించి టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విజయం సాధించబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. అక్కడ పెమ్మసాని చాలా కష్టపడ్డాడు. టీడీపీ ఫ్యాక్టర్ ఉన్నటువంటి మనిషి, చాలా కాలంగా పార్టీకి పనిచేస్తున్నారు. ఎన్ఆర్ఐ విభాగంలో సీనియర్ లీడర్గా ఉన్నారు. సో ఆయనకి ఈసారి టీడీపీ టికెట్ ఇచ్చింది. సో ఇక్కడ పెమ్మసాని విజయం సాధించబోతున్నట్టు గుంటూరులో మనకి 100% కన్ఫర్మ్ అవుతుంది. ఇక నర్సరాపేటకు సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధించబోతున్నారు. ఇక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉండి టీడీపీలో జాయిన్ అయ్యి అనిల్ కుమార్ యాదవ్ పైన పోటీ చేశారు టీడీపీ అభ్యర్థిగా. అక్కడ లావు కృష్ణదేవరాయలు ఓడిపోతున్నారు. అనిల్ కుమార్ యాదవ్ గెలుస్తున్నారు. ఇక బాపట్లకు సంబంధించి టీడీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. ఒంగోలుకి సంబంధించి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈసారి విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. అక్కడ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈసారి ఓడిపోబోతున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో. ఇక నెల్లూరుకి సంబంధించి అనూహ్యంగా ఇక్కడ టీడీపీ విజయం సాధించబోతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు నెల్లూరులో. సో ఈసారి ఆయన గెలవబోతున్నారు. వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి నెంబర్ 2గా ఉన్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించి విజయసాయి రెడ్డి ఈసారి నెల్లూరులో ఓడిపోబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. టీడీపీకి సంబంధించి కూడా ఇక చిత్తూరుకి సంబంధించి కూడా వైసీపీ విజయం సాధించబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక తిరుపతికి సంబంధించి వైసీపీ, కడప వైసీపీ, రాజంపేట వైసీపీ, కర్నూలు వైసీపీ, నంద్యాల వైసీపీ, అనంతపూర్ వైసీపీ, హిందూపూర్ వైసీపీ. అంటే మెజారిటీ స్థానాల్లో రాయలసీమ ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ స్థానాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలవబోతుంది. కేవలం ఏదైతే ఉన్నటువంటి నెల్లూరు కానివ్వండి, బాపట్ల కానివ్వండి, గుంటూరు కానివ్వండి, అలాగే అమలాపురం ఇలాంటి నియోజకవర్గాల్లో మాత్రమే ఇక్కడ టీడీపీ విజయం సాధించబోతుంది. మచిలీపట్నానికి సంబంధించి జనసేన అభ్యర్థి ఇక్కడ విజయం సాధించబోతున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే 16 ఎంపీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించబోతుంది. 98 ఎమ్మెల్యే స్థానాల్లో వైసీపీ విజయం సాధించబోతుంది. కేవలం 42 స్థానాలకు మాత్రమే ఇక్కడ టీడీపీ కన్ఫైన్ అయింది. 7 స్థానాల్లో జనసేన, 1 స్థానంలో బీజేపీ మనకి విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ ఇది ఆత్మసాక్షి ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్. ఈ ఎగ్జిట్ పోల్స్ని మనం చూసుకుంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ముహూర్తం పెట్టారో 9వ తారీఖు ఆయన అక్కడ తిరిగి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వైజాగ్ నుంచి. ఈసారి ప్రాంతంలో రాజధాని ప్రాంతంగా దాన్ని ప్రకటించి అక్కడే పరిపాలన అంతా చేయబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఇది 100% రియల్ పోల్స్లో, అంటే ఇవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. రేపు 4వ తారీఖు రానటువంటి రియల్ పోల్స్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయనేది మాత్రం చూడాలి. సో ఆత్మసాక్షి ఇచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం మాత్రము ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం సాధించబోతుంది అనేది మాత్రము 100% కన్ఫర్మ్.